హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటో ప్రిపేర్ చేస్తున్నాను అనుకుంటున్నారా? బేళ్ళ చారు. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది. ఒక్కసారైనా ట్రై చేయండి దీన్ని. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. చిన్న పిల్లలకి ఇంట్లో చూపించినా కూడా మనం అలా కూర్చొని వాళ్ళే చేసేస్తారు. అదే ఇదే అంటే అలా ఉంటుంది. ప్రాసెస్లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఒక గ్లాస్ వరకు కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పు బాగా వాష్ చేసుకొని కుక్కర్లోకి అయితే తీసుకున్నాను. ఈ చారు అనేది నీళ్ళగా ఉంటేనే బాగుంటుంది, గట్టిగా ఉంటే అస్సలకి బాగుండదు. అందుకోసమే వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. అండ్ అలాగే పించ్ ఆఫ్ టర్మరిక్, అదేనండి పసుపు కొద్దిగా. అండ్ అలాగే 1 టీ స్పూన్ వరకు కారం. అండ్ మీ కారం అయితే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అండ్ జీలకర్ర ఈ చారులోకి పడితేనే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్ అండి, అస్సలు మామూలు కాదు. అండ్ కరివేపాకు, పచ్చి కరివేపాకు అండ్ ఈ జీలకర్ర ఈ రెండు ఈ చారులోకి పడితేనే ఆ చారు కంటూ ఒక టేస్ట్ అనేది ఉంటుంది. ఈ రెండో లేకపోతే అస్సలు చారు అనేది వెరీ చెత్తగా ఉంటుంది. సో ఈ రెండు ఒకవేళ మీరు ట్రై చేయాలి అనుకుంటే ఈ రెండు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది. కరివేపాకు అలాగే వేయకుండా మధ్యలోకి అలా తుంచి వేసుకోండి. ఆ స్మెల్ అనేది ఆ చారులోకి అంతా బాగా నింపుకుంటుంది. అస్సలు మిస్ చేయొద్దు. అండ్ అలాగే ఒక బిగ్ సైజ్ వరకు టమోటాలు తీసుకున్నాను, ఇలా కట్ చేసుకొని. అదేనండి, నేనైతే చింతపండు వేయలేదు ఇందులో కూడా, ఎందుకంటే టమోటాలు ఆల్రెడీ పులుపులోనే ఉన్నాయి. మరీ వేస్తే చారు బాగోదు కదా, అందుకనేసి నేను చింతపండు స్కిప్ చేశాను. అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ కొద్దిగా ఆయిల్, అంతే, సింపుల్. అండ్ విజిల్ పెట్టుకోవడమే. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఒక 5 minutes. ఫస్ట్ విజిల్ అయితే వచ్చేసింది. అండ్ ఏంటో డాన్స్ అనుకుంటున్నారో, సాంగ్స్ పెట్టుకుంటే ఆ సాంగ్ మ్యూజిక్కి అలా వేసాను ఏదో. అండ్ దెన్ సెకండ్ విజిల్ ఈజ్ కమింగ్. అండ్ ఒక 2 minutes 3 విజిల్స్ కూడా వచ్చేసాయి. ఒక 5 minutes వెయిట్ చేస్తే ఆవిరి కూడా పోతుంది. అండ్ అలాగే ఆనియన్, వెల్లుల్లి కట్ చేసుకొని, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, అలాగే కరివేపాకు. ఒట్టిమిరపకాయలు కూడా వేస్తారండో. నేనైతే ఒట్టిమిరపకాయలు వేయలేదు, ఎందుకంటే కారం ఆల్రెడీ కారం పొడి ఎక్కువగానే ఉంది. కారం మరీ ఒట్టిమిరపకాయలు వేస్తే కారం ఎక్కువ అవుతుంది. స్మెల్ మాత్రం మామూలుగా లేదండో, అస్సలు చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా దీన్నైతే ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్. హంగామా కూడా ఎక్కువేం ఉండదు. డైజెషన్ కూడా చాలా అంటే చాలా బాగా అవుతుంది ఇలా తినడం వల్ల. చూసారా, చూస్తుంటేనే నాకైతే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపించేసింది, అంత బాగుంది. అండ్ అలాగే పోపు వేసుకుంటున్నాను. ఒక 3 tables వరకు ఆయిల్, అలాగే కట్ చేసుకున్న ఒక 1/2 ఆనియన్, అలాగే 5-6 వెల్లుల్లి, ఉద్దిపప్పు, శనగపప్పు. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకుంటున్నాను, ఆనియన్స్, వెల్లుల్లి, ఎందుకంటే తొందరగా మగ్గాలి కదా, అందుకోసం. అండ్ ఫైనల్గా కరివేపాకు. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా. అంతే, సింపుల్ ప్రాసెస్. నా ఛానల్ ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లీజ్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి. అందరు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయరు, లైక్ చేయరు, షేర్ చేయరు అంటే ఎందుకబ్బా. చూసారా ఎంత బాగుంది, అసలుకి చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది మాత్రం అనుకోకండి. చేస్తే కడుపు కన్నం ఇంపతంగా తింటారు, అంత బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్